ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ బాధితుల రోదనలు మిన్నంటిపోతున్నాయి. ఇప్పటికీ 2 వారాలకు పైగా అవుతున్నప్పటికీ కూడా భూదాన్ బాధితులకు ఇప్పటివరకు ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వలేదు. బాధితులందరికీ కూడా వివిధ పార్టీల నేతలంతా కూడా సపోర్టు చేసి వాళ్లకు మద్దతు పలుకుతున్నప్పటికీ కూడా ఆ ప్రభుత్వం ఎక్కడా స్పందించలేదు. ప్రస్తుతం భూదాన్ భూముల్లో 600 కుటుంబాలకు పైగా కూడా 2 షెల్టర్ జోన్లను ఏర్పాటు చేశారు. ఈ షెల్టర్ జోన్లలోనే బాధితులంతా తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి. కనీస సౌకర్యాలు కూడా లేవు. ప్రభుత్వం కనీసం అధికారులు కూడా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయకపోవడంతో వివిధ సంఘాలు లేకుంటే ఇతర పార్టీల నాయకులు వచ్చి భోజనాలను ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఒకసారి బాధితుల్ని చూసుకోవచ్చు. ఎక్కడ వాళ్లకు ఓపిక ఉంటే ఆడ కూర్చొని దీనికోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైనా అధికారులు వస్తారా, తమని సర్వే చేయడానికి వస్తే తమ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఉదయం నుంచి కూడా ఇదే సిచ్యువేషను ఇక్కడ ఈ ఆశ్రమం దగ్గర కనిపిస్తూ ఉంది. 2 ప్రాంతాల్లో కూడా ఇట్లాగే నిరాశ్రయులంతా కూడా తమ జాడ కోసం అంటే తమను ఎవరైనా సర్వే చేయడానికి వస్తే వివరాలు ఇవ్వడం కోసం ఈ విధంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ బాధితుల ధర్నా కోసం పెద్ద ఎత్తున కూడా అటు పార్టీల నేతలు కూడా స్పందిస్తున్నారు. నిన్న కవిత కూడా వీళ్ళ కోసం నిరాహార దీక్ష చేపట్టినటువంటి పరిస్థితి. నిన్న ఆమెను ప్రస్తుతం అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒకసారి మనం చూసుకోవచ్చు. చిన్న పిల్లలను కూడా తీసుకొని షెల్టర్ జోన్లోనే వాళ్ళు సేద తీరుతున్నటువంటి పరిస్థితిని మనం చాలా స్పష్టంగా చూసుకోవచ్చు. చాలామంది కూడా తమ ఇల్లు నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. చంటి బిడ్డలను వేసుకొని చెట్టు కింద మంచం మీద ఒక తల్లి తన 2 బిడ్డలను నిద్రపుచ్చుతున్నటువంటి ఘటనలు ఇక్కడ అందరికీ కలిచివేస్తున్నటువంటి పరిస్థితి. చిన్నపిల్లలకైతే ఉయ్యాలలను ఏర్పాటు చేసి అదే ఉయ్యాలలో వాళ్ళని నిద్రపుచ్చుతున్నటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. చెట్లే వాళ్ళకు ఇంటిగా మలుచుకొని వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితిని చూసుకోవచ్చు. ఎట్లమ్మా మీరు ఇల్లు కోసము వచ్చారు? ఎట్లా మీరు కూలగొట్టారండి ఇల్లు? అసలు ఏమి లేదు సామాన్లన్నీ పోయినాయి. కొత్తగానే వచ్చి అలవలు వచ్చిన ఆడుతాను. ఎందుకు ఇక్కడ కూర్చొని ఎదురు చూస్తున్నారు? దేనికోసం? ఇస్తారని మీ ఇల్లు మీకు ఇస్తాం అని అంటారు. వచ్చి పార్టీ వాళ్ళందరూ వచ్చి చెప్తారు. ఉంటాను. ఇక ఎవరైనా అధికారులు వచ్చి అని అడుగుతున్నారా మిమ్మల్ని? నిన్న కవిత వచ్చిందిగా, మాట్లాడిపోయింది. ఎవరు వచ్చినా కూడా మాట్లాడుతుండ్రు, పోతుండ్రు. మాకు అక్కడే కావాలంటున్నాం. ఆధార్ కార్డు నెంబర్ చూసిస్తాను అంటాడు. మాకు అట్లా కుదిరిద్దాను మేము. మగ బొచ్చళ్ళు ఏళ్ళు అన్నీ లేక ఇక్కడ కూర్చొని చెట్ల కింద ఆడతాను. ఎట్లా మరి భోజనాలు పంపిస్తారు. కేసీఆర్, కేటీఎం, అజయ్ కుమారి వాళ్ళు పంపిస్తారు. అన్ని తింటున్నాం. అధికారులు పెట్టేటోళ్ళే వాళ్ళే పెట్టిస్తారు పాపం. మంచి ఇది భోజనాన్ని కూడా కనీసం అధికారులు ఏర్పాటు చేయని పరిస్థితి. ఇక్కడే వారు సేద తీరుతున్నటువంటి విజువల్స్ని చూసుకోవచ్చు. ఏంటమ్మా, ఏంటి మీకు ఇల్లు ఉండేనా అక్కడ? ఎక్కడ వెలుగుమట్లలో ఇల్లు ఉన్నదా? ఇప్పుడు ఏమైంది మరి? కూల్చారు. అయ్యా ఇల్లు కోసం, తలం కోసం, ఇల్లు కోసం తప్ప మేము 2 వారాలకు పైకి ఇక్కడనే ఉంటున్నారు కదా? ఇక్కడేమంటున్నాం. వస్తాయని నమ్మకం ఉందా? ఇల్లు వస్తాయి నమ్మకం ఉంది, వస్తాయని. ఏమంటారు? మీ దగ్గరకు వచ్చిన అధికారులు ఏం చెప్తున్నారు? వస్తాయి అంటున్నారు. అరే అమ్మాయ పోట్లు వేసి గెలిపించి కుర్చీ ఇప్పించినగా, అందుకనే మాకింత బహుమానం చేస్తాడు. పేదలు లేకుండానే ఓట్లు వేయించుకున్నాడు. మరి పేదలైనోడు ఇబ్బందులు వస్తే చూడాలా? పెద్ద ముఖ్యమంత్రి అయినోడు దోసుకొని తినటానికి ముఖ్యమంత్రి అయ్యి ఇట్లా మంది పుణ్యాలు కట్టుకుంటాడు. ఏం బాగుపడతాడు చెప్పు? ఓట్లు వేయించుకున్నట్టు అప్పుడు తెలవదా పేదలకు ఎంత సాయం చేయాలో, ఏం చేయాలో వాళ్ళకు ఉందా లేదా అని. మేము 10 సంవత్సరాల నుంచి ఇండ్లు కట్టుకొని 3 లక్షలు, 4 లక్షలు, 10 లక్షలు పెట్టి కట్టుకొని కోర్టు నుంచి కూడా మాకు వచ్చినాయి మాకు పత్రాలు. అవన్నీ కూడా కాలదాన్ని నీ ఇష్టాసారంగా డ్రామాలు పెట్టి మా ఆగమాగంగా చేసిపోయిను. మరి మాకు ఎవడు దిక్కు? నువ్వు ముందుకు వచ్చి మరి మాకు పెట్టినోడు కాదు, చూసినోడు కాదు, చేసినోడు కాదు. ఎక్కడెక్కడ పార్టీ నాయకులు అందరూ వచ్చి మమ్మల్ని మా బాగోగులు చూస్తున్నారు. నువ్వు ఏంటికి కలిసినావు? ఎందుకు నిన్ను గోచబెట్టింది ఎందుకు? రాష్ట్రం అంతా కూడి కుర్చీ మీద అది నీకు ఆడించి వచ్చింది అధికారం. అందరూ ఓట్లేసి చేయబట్టే కానీ అధికారం వచ్చింది.
అట్ట చేసి మమ్మల్ని ఇట్ట చేశారు. చేసి మరి ఏం చేసుకుంటారో మరి వాళ్ళ బోనాలు సంపాదించుకొని మరి కాడు ఏం చేసుకుంటారు? పేదల నెల దెంగి పేదల పుణ్యం కట్టుకొని బతుకుతారేమాడ చేసుకొని అన్ని. ఒక్కళ్ళు కూడా రాలేదు సార్ మా కోసం. ఇంత మటుకి కూడా 2 వారాల నుంచి కూడా ఒక్కళ్ళు వచ్చి వీళ్ళు తింటున్నారా తినట్లేదా అని తొంగి చూసిన వాళ్ళు లేరు. మమ్మల్ని మంచి చెడి చూసిన దిక్కు లేదు. ఓట్లు వేసేటప్పుడైతే ఇంటికి 10 సార్లు వచ్చి బొట్టు పెడతారు, అమ్మ అయ్యా అంటారు, చేతులు పట్టుకుంటారు, దండాలు పెడతారు, అన్నీ చేస్తారు. కానీ ఇవాళ మమ్మల్ని రోడ్లు పాలు చేసి మమ్మల్ని ఒక్కళ్ళు కూడా తిరిగి చూసిన వాళ్ళు లేరు మా కోసం. వాళ్ళకైతే ఏసీ రూములు ఉండొచ్చు, అద్దాల మేడలు ఉండొచ్చు, అన్ని కోట్లు విలువైన ఆస్తులు ఉండొచ్చు. మా పేదవాళ్ళకైతే ఉండొద్దంట సిటీలలో ఇల్లులు. మరి వాళ్ళే మా అమ్మకాయకి పుట్టారు కానీ మేము పుట్టలేదా? వాళ్ళకి మేము మనుషులం కాదా? మాకు ఉండకూడదా? ఒక్క ఏళ్ళ చోటు ఉన్నందుకు మమ్మల్ని రోడ్లు పాలు చేసి అప్పటికప్పుడు కూలగొట్టారు. మరి మేమందరం ఓట్లు వేసి గలిపి ఏందే నువ్వు ఎక్కడ పోయి ఎట్టుంటున్నావు పైన. ఇప్పుడు ఈ 15వ తారీఖు మీకు ఇళ్ల స్థలాలు ఇస్తామని మంత్రి పొంగులేటి చెప్పిండు కదా. ఏది సారు ఎత్తమని అంటుండే ఇచ్చలేదు ఏం లేదు. ఏ టైం వస్తున్నారు, ఏ టైం దొంగలు పడ్డట్టే పడుతుంటే పోలీసులు కొట్టుకొని చేసుకో. ఆ అక్క మా కోసం బువ్వ నీళ్ళు లేకుండా 60 లక్షలని ఆడుతుంది. తెల్లారుదాని వచ్చి తీసుకొని పోయారు దొంగలు గిన పట్టపోయినట్టు. ఒక్క చింతకాని మండలం ఒక్క మాలం చనిపోతే దొంగతనం చేసి చచ్చిపోతే ఎక్కడో పంపించిండు ఆయన కేసీఆర్. ఏడు పంపించిండు బట్టి ఎక్కడ మార్కురు. ఒక్క మాలాంకైతే జిల్లాలకు కొన్ని జిల్లాలకు పంపించిండే. మరి పేదోళ్ళు ఇల్లు లేనిది, సోదరోళ్ళు లేనిది నువ్వు ఓట్లు గెలిపించుకొని ఓట్లు వేసుకొని నువ్వు జిల్లాలకు పోయినవా? వీళ్ళందరూ లేనిదే ఓట్లు వేయించుకోవటానికి అమ్మ బొట్టు పెట్టి కుంకుకాయ చదివెట్టి ఇచ్చి ఓట్లు వేసుకోవటం తెలుసు. కానీ నీ పేదోళ్ళని ఆలోచించటం తెలదా? పేదోళ్ళు ఆడైపోయినా ఏం బాధలేదా? మాకు న్యాయం జరగాలని మా దండం పెట్టుకుంటాను. ఎంత నీకు ఇల్లు ఉన్నదా? ఎంత నష్టపోయినావు? నాకు ఇల్లు ఉంది, నష్టపోయినా సార్. నేను ఇళ్ళల్లో పాసి పని చేసుకుని బతుకుతుంది సార్. నేను కనీసం ఇల్లు పడగొట్టేసి రోడ్డు పాలైపోయి మీకు కనీసం ఉండటానికి ఇల్లు లేకుండా రోడ్డుకు వచ్చి మాకు ఏళ్ళ పాల చూసిన వాళ్ళు బొద్దు పెట్టిన వాళ్ళు లేరు, అన్నం పెట్టిన వాళ్ళు చెందిన వాళ్ళు లేరు. అది సార్ ఇల్లు ఇస్తామంటున్నారు కదా సార్. ఇచ్చింది ఒక్కళ్ళు ముందుకు వచ్చిన వాళ్ళు లేరు సార్. మాకు ముందుకు వచ్చి మీకు ఇస్తాం చెందుతాం అని ఒక్కళ్ళు వచ్చి ముందుకు వచ్చి చెప్పిన వాళ్ళు కాదు. రోడ్డు మీద ఒక ధర్నాలు చేసినా కూడా ఒక్కళ్ళు వచ్చి ఒక కలెక్టర్ కూడా దిగొచ్చి ఒక్కళ్ళు చెప్పిన వాళ్ళు కాదు మాకు. మేము 60 లక్షలు అనుకుంటా ఇల్లు వాకిలి పోయి దోమలు గుట్టుకుంటా రోడ్డు మీద ఇల్లు వాకిలి లేకుండా మేము ఇళ్ళ గుట్ట మీద ఆడ ఇల్లు వేసుకుంటే మేము ఇళ్ళల్లో పాసి పని చేసుకుంటే దొంగలతో ఎప్పుడు వచ్చినట్టు పడగొట్టారు సార్ మా ఇల్లు. అది సార్ ఎట్లా ఈ వయసులో ఇక్కడ ఉంటున్నావు? రాత్రి సమయంలో ఏమైనా పడుకోవడానికి ఉందా? అది గుడ్డో పెడ్డో వేసుకొని పంతనం అయ్యా. ఇప్పుడు 7 సంవత్సరాలు ఆ గుట్ట మీద ఉండబట్టి కూలో నాలో మంచో చెబరో 10-5 తెచ్చుకొని బతికినాం. మళ్ళా దొంగలు కనుక మనం మీద గద్దలు కనుక మీద పడ్డట్టు వచ్చి 6 ఆకిలు లుక్కుతుంటే వచ్చి బర్ర వేస్తే ఆ కొక్కిలేరో ఏందో. పోలీసు వాళ్ళు మీతో ఎట్లుంటున్నారు? నిన్న పోలీసు వాళ్ళని కూడా మీరు చాలా మంది బాధితులు వాళ్ళని నెట్టి వేస్తారు. జంప్ సెంటర్ కాడ జంప్ సెంటర్ కాడ మీటింగ్ వాళ్ళకి పెడితే ఉరికొచ్చి పేడతని పిల్లం ఒకళ్ళ మీద దెబ్బలు తగిలినాయి. కొంతమందికి ముసలోళ్ళు ముట్టోళ్ళు పడుకుంటా లేచుకుంటా ఒక గోస కాదు నాయన. 4 గంటల సేపు కూకున్నాం ఆ రోడ్డు మీద, మంచి మేలు రోడ్డు మీదనే కూకున్నాం. కూకుంటే వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి మా మగపిల్లగా వాళ్ళని మాట్లాడితే ఎక్కించుకొని పోతూనే ఉన్నారు వాళ్ళని. ఇక వాళ్ళు పోయినాక మీ ఆడవాళ్ళం ఏం చేస్తాం? ఇంకా దారి పట్టుకొని ఇక్కడికి ఇక మీ అడిగి 11 రోజులు ఇవాళ బండబట్టి దోమలు ఈగలు ఆ దేవుని దయన గింత ముద్ద పెట్టటాన అట్లా బతుకుతాను. ఆ ముద్ద పెట్టకోకుంటుంటే కథమే ఎడుబోదురో ఎక్కడ అవుదురో. ఇగో ఇంత గోస పెట్టిండమ్మా ఆ ముఖ్యమంత్రులు 3. మరి వాళ్ళకి ఇండ్లు ఉన్నాయో లేవో, వాళ్ళకి పిల్లలు ఉన్నారో లేరో, వాళ్ళకి ఇల్లు సౌకులు ఉన్నాయో లేవో. 800 మంది జనాన్ని ఎంత జనం ఉండాలి సారు? 1000 మంది ఉంటారు సితుకు బతుకు. అంతమందిని గోస పెట్టుకుంటారు వాళ్ళు 3. వాళ్ళు 3 ఇక మోకాలు అయితే లేవు. ఇక కాంగ్రెస్ అయితే గెలవది. ఇంతనవా ఏదో వేసినాం దబుక్కున ఏమో ఇందరమ్మ గెలిచినట్టు గెలిస్తే ఇందరమ్మ ఇచ్చినట్టు ఇస్తారు ఇండ్లు అనుకొని గెలిపించినాం. ఇలా కొత్తరిక మమ్మల్ని మొదటికే తీసేసిండు సారు. అన్యాయం చేసిండు. ఇక పిల్లల కోసం తల్లిల కోసం ఇగో ఈ నీళ్ళు లేక నిట్ట లేక కేశవరాలు ఇంత ఆ పార్టీ వాళ్ళే ఇంత పొద్దుటిలు మా
మా టీలు ఇంత పొద్దుటీలు 7 గంటలకు అన్నం పెడతారు. ఇక ఇట్లా బతుకుతున్నాం అయ్యా. ఇంకా 5 రోజులకు చెప్తాడట మాకు. ఇక ఇంత కట్టిస్తాడో మరి ఎన్ని రూపాయలు ఇస్తాడో ఆడ గొలిచిస్తాడో. మాకు మాత్రం ఆ కూలిపోయిన కాడ మా ఇండ్లు చూసి మా ఇండ్లు చూసి ఆడ గట్టిస్తాడే ఆడ ఉంటాం. లేకపోతే మాకు ఇండ్లు వద్దు గిండ్లు వద్దు. ఇట్లనే బజార్లో మటైనా ఉంటాం కానీ మాకు ఇంకొక కాడ ఇస్తాం. గిట అన్న ఇస్తారు గట అన్న ఇస్తారు అని అంటే చల్ నువ్వు తెచ్చుకొని పోగానే ఇక అన్న బోరి అన్న బోరి ఏమని అడుగుతావు అప్పుడు. ఇది బాధితుల ఆవేదన చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధగా వినిపిస్తూ ఉంది. 3 మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఒక్క మంత్రి కూడా ఇక్కడికి వచ్చి తమ బాధను విన్నటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు అనేది బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓట్లేసి గెలిపించినందుకు మాకు తగిన శాస్తి జరిగిందని కూడా కనీసం వాళ్ళు దాదాపు 2 వారాలకు పైగా కూడా ఇక్కడే ఉంటూ తమ ఆవేదన అంతా కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి. చెప్పుకొని కూడా ఇతర పార్టీల నేతలు కానీ వాళ్ళందరూ వచ్చి కూడా తమ ఆవేదనను విన్నప్పటికీ కూడా సమస్య పరిష్కారం కాలేదని బాధితుల్లో అయితే ఆ విచారం కనిపిస్తూ ఉంది. కనీసం ప్రభుత్వము వీళ్ళని గుర్తించే పని ప్రారంభించిందని అధికార యంత్రాంగం అయితే ఒక పక్కన చెప్తా ఉంది. అధికారులు కూడా క్షేత్రస్థాయిలోకి పోయి వీళ్ళు ఇచ్చినటువంటి వివరాల ఆధారంగా అక్కడికి వెళ్ళి వివరాలు తీసుకునే ప్రయత్నం అయితే అధికారులు సర్వేలో గుర్తిస్తున్నారు. అయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారికి మాత్రం కనీస సౌకర్యాలు కూడా కనిపించట్లేదు. అధికారులు కనీస భోజన వసతి కూడా ఏర్పాటు చేయట్లేదు. ఒక హెల్త్ క్యాంప్ కూడా ఇక్కడ లేని సందర్భం. రాత్రి సమయంలో పడుకోవాలంటే దోమలతోటి ఇబ్బందులు పడుతున్నాము. చిన్నపిల్లలు వేసుకొని ఇక్కడే సేద తీరుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఉన్న ఇల్లులు కోల్పోయినటువంటి తరుణంలో ఇక్కడ తమంతా కూడా ఆశ్రయం పొందుతున్నాము. కనీసం అధికార యంత్రాంగం అయితే పట్టించుకోవట్లేదు అనేది బాధితుల నుంచి వస్తున్నటువంటి వర్షన్. అయితే వీరికి మద్దతుగా తెలిపినటువంటి కవితని ఇవాళ అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన తర్వాత ఆమెను హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్లో జాగృతి కార్యాలయంలో కవిత నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి వీళ్ళ సమస్యలు తీరే వరకు కూడా తను పోరాటం చేస్తాను, నిరాహార దీక్షను విరమించేది లేదని ఇప్పటికే కవిత చెప్పినటువంటి తరుణంలో అసలు ఖమ్మంలో ఈ వెలుగుమట్ల భూ బాధితులకు సంబంధించి ఏం జరుగుతుందనేది కూడా ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఇతర పార్టీలు కూడా ఈ బాధితులకు సంబంధించి వివరాలు తీసుకుంటున్నారు. వారికి మద్దతుగా అందరూ వస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం ఎక్కడ స్పందించట్లేదు. 15వ తారీఖు బాధితులకు ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితులలో కాకుంటే తమకు వేరే ప్రాంతాల్లో వద్దు, భూదాన్ అక్కడే తమకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి, అక్కడే ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని బాధితులు చాలా స్పష్టంగా డిమాండ్ అయితే చేస్తున్నారు. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్, ఖమ్మం.